పచ్చవాతం కమ్మిన పచ్చ నాయకులు పచ్చ పత్రికలు ఎన్ని మాట్లాడినా ఎంత రాసినా మే నెల 23వ తారీఖున ఫలితాలు వెలువడడం తథ్యం. అంతవరకే ఎవరెన్ని మాట్లాడినా ఎంత ధ్వని కాలుష్యం సృష్టించినా. ఒక విద్యార్థి పరీక్షలు రాస్తాడు. ఫలితాల కోసం నిరీక్షించే క్రమంలో తనపై తనకు నమ్మకం ఉంటే హాయిగా కాలాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తాడు, ఆనందంలో గడుపుతాడు. తనపై తనకు నమ్మకం లేని వారు రానున్న ఉపద్రవాన్ని ఊహించి కారణాల కోసం వెతుకుతూ ఉంటారు. పరీక్షలప్పుడు కరెంటు లేదనో, ఎండలు మెండుగా ఉండటంతో ఆ ఉక్కపోత భరించలేకపోయాననో, పెన్ను సరిగ్గా రాయలేదనో, చదివేటప్పుడు ఇంట్లో ఏకాగ్రత కుదరలేదనో కారణాలు వెతికి వాటిపై తమ వైఫల్యాన్ని నెట్టేసి బ్రతికేస్తాడు. తన ఓటమికి కారణం ఎన్నికల సంఘమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చెప్పేశారని అందరికీ అర్థమవుతూనే ఉంది. అంటే చంద్రబాబు తెలుగుదేశం మానసికంగా ఓటమి అంగీకరించినట్లే. అసలు మనకు ప్రజల్లో ఆదరాభిమానాలు, విశ్వాసం ఉంటే ఎన్నికల సంఘం, ఈ కేంద్ర ప్రభుత్వం, దాని సంస్థలు పీకేదేమీ లేదు. అయితే ఆయన గెలుపోటములకు ఎవరూ కార్యకారణం కాదు. ప్రజలు నమ్మి ఆయన అనుభవంపై విశ్వాసం ఉంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరన్న ప్రాతిపాదికన నాటి స్నేహితులు మోడీ, పవన్లను చూసి జనం ఓట్లేసి గెలిపించారు. ఆ సందర్భంలో చేసిన 600కు పైగా వాగ్దానాలు, వాటి సమాచారం తెలుగుదేశం వెబ్సైట్లో నుంచి తీసివేసిన నాడే ఆయన వాగ్దానాలకు తిలోదకాలిచ్చారని తేట తెల్లమైంది. ప్రజలు ఆయన నుండి జిమ్మిక్స్ కోరుకోలేదు. తక్కువ అభివృద్ధి చేసినా మన్నించేవారే. అమరావతి విశ్వనగర నిర్మాణంలో సినీ దిగ్దర్శకుడు రాజమౌళితో ప్లాన్ గీయించడం ప్రారంభించిన రోజే అమరావతి 70mm వెండి తెరపై సినిమాలాగా కలలా ఇళ్లలో సాగిపోతుందని తెలివైన తెలుగు వారికి అర్థమైపోయింది. 4 ఏళ్లు స్నేహం చేసిన రోజుల్లో బీజేపీతో ఆయన అవకాశవాదం, స్వార్థపరత్వం, ప్రణాళిక మూలాల మీద మైత్రి సౌధం నిర్మించబడుతుందని జనం గుర్తించారు. నాడు నరేంద్ర మోడీని ఆయన ఆకాశానికి ఎత్తిన తీరు వర్ణనాతీతం. పోలవరం కానివ్వండి, మరేదైనా కానివ్వండి, కేంద్ర నిర్వహణలో జరగాల్సిన పనులు తన చేతిలోకి తీసుకున్నారంటేనే కమిషన్ల పర్వం తెరలేచిందని అందరికీ తెలుసు. సచివాలయం నిర్మాణం కోసం భూమి, మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే ఇవ్వగా, తర్వాత ఉత్త నిర్మాణానికి చదరపు అడుగుకు 10,000 ఖర్చు చేసిన తరుణంలో గుత్తేదారులెవరో తెలిసిన వెంటనే జనం గుండెల్లో ప్రజాధనానికి రెక్కలొచ్చాయనేది తక్కువ తెలిసిపోయింది. ప్రభుత్వం చేతుల్లో పదిలంగా సంపూర్ణ రక్షణలో ఉండాల్సిన ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాచారం, పబ్లిక్ డేటా స్వంత సామాజిక వర్గ ప్రైవేట్ సంస్థ చేతిలోకి చేర్చి జన సమాచారం తన పార్టీ ప్రయోజనాలకు మాయోపాయాలు, మతలబులతో ఎన్నికల్లో గెలవడానికి కపటోపాయం రూపుదిద్దింది తెలుగుదేశం అధినేతలని జనం తెలుసుకున్నారు. అంటే తమ సమాచారం మాత్రమే కాదు, ఈ ప్రభుత్వం చేతిలో తమ జీవితాలుంటే భద్రత కూడా ఇంతేనని ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నారు. కేంద్ర సహాయం పొంది రాష్ట్ర ప్రభుత్వం దానికి లెక్కలు చెప్పవలసిన అవసరం లేదన్నప్పుడే అక్కడ ప్రజాధనం గుటకాయ స్వాహ అయిందని ప్రజలకు అర్థమైంది. రాష్ట్రంలో కేంద్ర నిఘా విచారణ సంస్థలకు ప్రవేశం నిషేధించిన నాడే అవినీతి తారస్థాయికి చేరిందని తెలిసిపోయింది. రెవెన్యూ అధికారిని వనజాక్షి గారిపై దాడి దౌర్జన్యంతో మహిళలకు, మహిళా అధికారులకు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు ఎలా హింసించారో జనాలకు తేట తెల్లమైపోయింది.